మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. విద్య, వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటున్నటువంటి చర్యలను ప్రశంసించకుండా ఉండలేము. చాలా చాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి, మరింత ఎఫెక్టివ్గా కనపడబోతూ ఉన్నాయి. విద్యకు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. నాడు నేడు కింద మౌలిక వసతుల కల్పన నుండి కూడా పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సదుపాయాల కల్పనతో విద్యా బోధన జరగడం కోసం ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అండ్ అదే సమయంలోనే ఆసుపత్రులు కూడా నాడు నేడు కింద ఆసుపత్రుల్లో కూడా మౌలిక వసతుల కల్పన. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పనులు వదులుతూ ఉంటాయి. దారుణంగా పారిశుద్ధ్యం లేకుండా, మొత్తం క్లీన్ లేకుండా చాలా దారుణంగా ఉండేటివి. మౌలిక వసతుల కల్పనలో బ్రహ్మాండం చేశారు ఆసుపత్రులు. 50,000 పైగానే వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ జరిగాయి అంటే దాని మీద ఎంత దృష్టి పెట్టిందో సర్కారు చూడండి. అండ్ అదే సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండడం దగ్గర నుంచి, మెడిసిన్ ఇవ్వడం దగ్గర నుంచి, పారిశుద్ధ్య మెయింటెనెన్స్ దగ్గర నుంచి అంటారు, ఆసుపత్రికి వచ్చే రోగులు వాళ్ళ బంధువులకు సదుపాయాలు అందించడం దగ్గర నుంచి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రులు చాలా చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని నేను మీరు చెప్పడమే కాదు, తాజాగా కేంద్రం కూడా పార్లమెంటుకు ఇదే విషయాన్ని చెప్పింది. వైద్యం విషయంలో, ఆసుపత్రుల మెయింటెనెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ టాప్ అని చెప్పి పార్లమెంటుకి కేంద్రం తాజాగా చెప్పింది. అయితే యాక్చువల్గా ఇప్పుడు కేంద్రం ఏం చేసిందంటే 2015లో కాయాకల్ప అనే ఒక అవార్డు లాంటిది ప్రవేశపెట్టింది. దేనికోసం ఇది అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి తద్వారా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకకుండా నియంత్రించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రులను మెయింటైన్ చేయడం, వీటన్నింటినీ మానిటరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం వాళ్ళ అంచనాలను రీచ్ అయిన ఆసుపత్రులకు కాయాకల్ప అవార్డు అనేది ఇస్తారు. ఈ క్రమంలో దీనికోసం 7 ప్రమాణాలను కేంద్రం నిర్దేశించింది. 1 క్లీన్నెస్ అంటే స్వచ్ఛత, రోగులకు వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయోమెడికల్ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుద్ధ్యము, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు. ఈ విధంగా 7 ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఆసుపత్రులకు కేంద్రం అవార్డు ఇస్తూ ఉంది. ఇందులో భాగంగా 2022-23లో దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ అవార్డులు ఇచ్చారు. 20,336 దేశవ్యాప్తంగా. ఇందులో 3,161 ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రులే. ఓవరాల్ దేశంలో 20,000 చేంజ్ అయితే 3,161 ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు దేశ పార్లమెంట్కే చెప్పింది కేంద్రం. టాప్ ర్యాంక్ ఏపీని. నెక్స్ట్ 2,619 ఆసుపత్రులతో తమిళనాడు 2వ స్థానం, 2,414 ఆసుపత్రులతో ఒడిశా 3వ స్థానం, తెలంగాణలో 734 ఆసుపత్రులు, కర్ణాటకలో 371 ఆసుపత్రులు, కేరళలో ఇంకొన్ని ఆసుపత్రులు. వీటికి మాత్రమే అవార్డులు దక్కాయి. అండ్ ఇంతేకాదు, నేషనల్ లెవెల్లో ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విభాగంలో కూడా ఏపీదే టాప్ ర్యాంక్. 2022-23లో దేశవ్యాప్తంగా, మొత్తం దేశవ్యాప్తంగా 2,041 ఆసుపత్రులకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ లభిస్తే అందులో 18% ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ దేశ పార్లమెంటులో. అయినా ఎవరైనా అంగీకరించలేదనుకోండి, ఇంకేం చేద్దాం? ఏడైతే మురికి ఆసుపత్రులు ఉన్నాయో ఆ మురికి ఆసుపత్రులు ఇంకేడనుంటే వెలకత అందులోకి వెళ్ళి వైద్యం చేయించాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే దగ్గర కూర్చోబెట్టి. అరే మంచి జరిగింది అన్నప్పుడు యూ షుడ్ అట్లీస్ట్ అప్రిసియేట్. లేదు అంటే జస్ట్ కీప్ క్వైట్ అంతే. అంతేగా లేకపోతే తప్పుడు ప్రచారాలు, మంచిని చెడుగా చిత్రీకరించడం, ఇటువంటి పని ఎవరు చేయకూడదు.